మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు అనే మాటకి రక్షించేవాడు అని అర్థం. అయితే ఈ లోకంలో కొన్ని ప్రమాదాల నుంచి కొంతమంది మనుషులు నిన్ను కాపాడుతారు. కొన్ని సమస్యల నుండి బంధువులో స్నేహితులు ఎవరొకరు కాపాడుతారు. కొన్ని రోగాలైతే డాక్టర్లు వాళ్ళు వీళ్ళు కాపాడుతారు. అయితే మన మీద మనకు కనిపించని మన పాపములను ఎవరు తొలగిస్తారు? ఎవరు మన పాపముల నుండి కాపాడుతారు? దాని నుంచి బయటపడే మార్గం ఎక్కడ ఉంది అని గనక నీవు వెతికితే నేను చెప్తాను, ఒక్క యేసుక్రీస్తులో మాత్రమే ఆ శక్తి ఉంది. ఈ కనిపించని పాపములు మనల్ని నరకానికి తీసుకెళ్తాయి. కానీ ఆ పాపముల నుండి మనల్ని విడిపించి మనల్ని పరలోకానికి తీసుకెళ్ళేది మాత్రం ఒక్క యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే. దేవుని బిడ్డలారా, తెలుసుకోండి, రక్షింపబడండి, పాపముల నుండి విడిపింపబడండి. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. యేసయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఎవరైతే వారి పాపాల నుండి వారు విడిపింపాలని ఆశపడుతుంటున్నారో యేసు నామములో వారిని దర్శించి వారి పాపముల నుంచి రక్షకుడిగా వారిని విడిపించమని యేసు నామములో నిన్ను అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.